అత్తయ్య, అసలు ఏం జరిగిందో చెప్పకుండా మీరెందుకు లక్ష్మిని అన్ని మాట్లాడుతున్నారు? అవునే, అసలేమైంది? ఇవి ఏం టాబ్లెట్సో మీకు తెలుసా? ఏమో అంబిక, మాకు తెలీదు. ఆగండి, దీని నోటితోనే చెప్పిస్తాను. చెప్పవే, ఈ టాబ్లెట్స్ దేనికోసమో చెప్పు. నిన్నేనే చెప్పు. అమ్మా అమ్మా, అది ఏంటే చెప్పడానికి నీ వేషాలు? అత్తయ్య, మీరు చేసేదేంటి? నన్ను కాదు విహారి, ఏంటి అని అడగడం నన్ను కాదు. ఇదిగో దీన్ని ఏంటా టాబ్లెట్స్, ఇవి దేనికోసం వాడతారు, ఎందుకు నీ దగ్గర ఉన్నాయి అని దీన్ని నిలదీసి అడుగు. అదేది చెప్పి చావదులే గాని నువ్వైనా చెప్పవే. ఈ టాబ్లెట్స్ ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు వేసుకునేవి. ఏంటి లక్ష్మి ఇది? నువ్వు ఈ టాబ్లెట్స్ వాడుతున్నావా? అసలు నువ్వే మందులు వాడటమేంటి లక్ష్మి? చెప్పమ్మా. అలా చిన్న పిల్లల్ని అడిగినట్టు అడిగితే ఈ లక్ష్మి నిజం చెప్పదు. లాగిలా కొట్టి ఏయ్, చెప్పు, నిజం చెప్పు. నువ్వు ప్రెగ్నెంటా కాదా? అత్తయ్య, మీరు లక్ష్మిని వదలండి. నీకు తెలీదు విహారీ, నువ్వుండు. చెప్పవే, దీని చేత నిజం నేను చెప్పిస్తాను. చెప్పవే, నిజం చెప్పు. అమ్మ లక్ష్మి, నువ్వు ఆ టాబ్లెట్స్ వాడట్లేదని వీళ్ళందరికీ నిజం చెప్పమ్మా. లక్ష్మి, మాట్లాడవేంటి? అంబికమ్మ, ఈ టాబ్లెట్స్ లక్ష్మివి కావు. సహస్రమ్మ రూమ్లో డస్ట్బిన్లో ఉంటే నేనే తీశాను. నేనే తీసుకొచ్చి లక్ష్మికి ఇచ్చాను. ఈ టాబ్లెట్స్ వాడాల్సిన వాళ్ళు వాడకుండా వదిలేస్తుంటే మీరు లక్ష్మి ఆ పని చేసింది, ఈ పని చేసిందని మీరు లక్ష్మి మీద అభాండాలు ఇస్తున్నారా? ఏ అంబిక, నిజాలు తెలుసుకోకుండా లక్ష్మి మీద చెయ్యేలా చేసుకున్నావు. అసలు లక్ష్మి దగ్గర ఉన్నాయని నీకెలా తెలిసే? రమణమ్మ ఆ టాబ్లెట్స్ తీసుకుని వెళ్తుంటే ఇంకా ఎక్స్పైరీ డేట్ ఉందని చూసి నా రూమ్లో ఉంచి ఆ తర్వాత సహస్రమ్మని అడుగుదామని అనుకున్నాను.
సహస్ర, నువ్వు ఖచ్చితంగా వాడాల్సిన టాబ్లెట్స్ ని డస్ట్బిన్ లో ఎందుకు వేశావు? అది అది అత్తయ్య, గర్భవతివై ఉండి నువ్వు చాలా కేర్లెస్ గా ఉంటున్నావు సహస్ర. నేనే తప్పు చేయలేదు. సహస్ర, ఎందుకింత అశ్రద్ధగా ఉంటున్నావు? అసలు ఏమైంది నీకు? ఈ మధ్య అప్పుడప్పుడు చాలా డిస్టర్బెన్స్ గా ఉంటున్నావు. నువ్వు చేసిన పనికి నేను అనవసరంగా లక్ష్మిని అపార్థం చేసుకున్నాను. చెప్పు సహస్ర, అసలు నువ్వెందుకు ఇలా చేసావు? ఇష్యూ అటు తిరిగి ఇటు తిరిగి నా మీదకొచ్చింది. ఈరోజు దొరికిపోతానేంటి? ఏం చేయాలి? వదినా, నిన్ను ఎక్స్పైరీ అయిపోయిన టాబ్లెట్లు పడేవే అంటే నువ్వు ప్రతిరోజు వేసుకునే టాబ్లెట్స్ పడేస్తావా? అంత నిర్లక్ష్యం ఏంటే నీకు? వదినా, గర్భవతిని పట్టుకొని అలా కొడతావేంటి? తన కడుపులో ఉన్నది ఎవరుదినా? మా అన్నయ్య. మా అన్నయ్యే ఈ ఇంటి వారసుడు. అంత శ్రద్ధగా ఉంటే కోపం రాదా నాకు? సారీ అమ్మా. అక్క, ఏది ఏమైనా నువ్వు సహస్రని కొట్టడం తప్పే. ఇంకొకసారి అలా తన మీద చేయి చేసుకోకు. అవునక్క, దాని మీదేంటి నీ ఆవేశం? ఏదో కోపంలో కొట్టేశానులేవే. సారీ శాస్త్ర. ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలి, అర్థమైందా? పద, నీకు చూసిస్తాను. తర్వాత ఈ మందులు వేసుకుంది కానీ రా. పద్మాక్షమ్మ మామూలుగానే సహస్రమ్మని ఏమీ అనరు. అలాంటిది ఒక్కసారిగా తనని ఎందుకు కొట్టారు? అసలు సహస్రమ్మ ఎక్స్పైరీ డేట్ చూసుకోకుండా టాబ్లెట్స్ పడేస్తుందా? తను ప్రతిరోజు వేసుకోవాల్సినవి అలా ఎందుకు పడేస్తుంది?